హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనసర్ మ్యాథ్స్ క్లాస్. మీకు 2025-26 సంవత్సరంలో 10th చదువుతున్న విద్యార్థులు మ్యాథ్స్కి సంబంధించి చాలా భయంగా ఉంటారు. వాళ్ళ కోసం ఒక 14 సమ్స్, అంటే మనకి పేపర్లో 33 సమ్స్ ఉంటాయి. అందులో ఓన్లీ 14 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా 65 మార్క్స్ తెచ్చుకోవచ్చమ్మా. అందులో మీకు ముందుగా 8 సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించి 52 మార్క్స్. చివరిగా ఒక 6 సమ్స్ ఉంటాయి. ఆ 6 సమ్స్ ప్రాక్టీస్ చేస్తే 13 మార్క్స్. టోటల్ 14 సమ్స్, టోటల్ మార్క్స్ 65 మార్క్స్ తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్తో సహా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 29లో 8 మార్క్స్ సమ్ము. ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్ అంటాడు. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటాడు. √7 ప్లేస్లో √2 కానీ, √3 కానీ, √5 కానీ ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. మీరు ఒక మోడల్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇవన్నీ కూడా మీకు దాని ప్రకారం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 29, 8 మార్క్స్ సమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30లో మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ట్రైసెక్షన్ పాయింట్స్ అడుగుతాడు. అదేవిధంగా ఫామ్ ఏ రాంబస్, స్క్వేర్ ఆర్ ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్ ఏదైనా వీటి నుంచి మనకి పక్కాగా ఒక సమ్ వస్తుంది. ట్రైసెక్షన్ పాయింట్ అంటే మనం సెక్షన్ ఫార్ములా వేసుకొని చేస్తాం. 1:2, 2:1 మ్యాక్సిమం ఈ సమ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది తప్పితే ఫామ్ ఏ రాంబస్, అలాగే ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అడుగుతాడు. ముందుగా మనం 2 స్టూడెంట్స్ క్లైమ్ టు హ్యావ్ ఫౌండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద సెగ్మెంట్ జాయినింగ్ A 2, -2 అండ్ B -7, 4 యాజ్ ఫాలోస్ అంటాడు. అక్కడ 2 నేమ్స్ ఇస్తాడు. స్టూడెంట్ ఏ అని కానీ, స్టూడెంట్ బి అని కానీ, లేదా పేర్లు ఇస్తాడు. ఎలాగైనా ఉజ్వల్, వంశీ ఈ టైప్లో నేమ్స్ ఇస్తాడు. వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. హూ ఈజ్ కరెక్ట్, జస్టిఫై అంటాడు. మీరు ఈ AB అని ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని తీసుకొని 1:2, 2:1 రేషియోలో సెక్షన్ ఫార్ములా వేసుకొని ఈ సమ్ మనం చేయాలి. అదేవిధంగా అది తప్పితే నెక్స్ట్ వెరిఫై వెదర్ ద పాయింట్స్ 3, 0, 4, 5, -1, 4 అండ్ -2, -1 ఆర్ వెర్టిసెస్ ఆఫ్ రాంబస్. ఇఫ్ సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అంటాడు. ఇలా మీకు 4 పాయింట్స్ ఇచ్చి వెర్టిసెస్ ఆఫ్ రాంబస్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ స్క్వేర్ ఇలా ఏది అడిగినా మీకు డిస్టెన్స్ ఫార్ములా వేసుకొని మ్యాక్సిమం ABCD అనుకుని డిస్టెన్స్ ఫార్ములా వేసుకొని మనం ఈజీగా చేసేయచ్చు. మీకు అది రాంబస్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా అది రాయకపోయినప్పటికీ మీకు 7 మార్క్స్ ఈజీగా రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31లో ప్రాబబిలిటీ నుంచి మనకి క్వశ్చన్ అడుగుతాడు. అందులో మెయిన్గా కార్డ్స్ మీద పక్కాగా సమ్ వస్తుంది. అది తప్పితే డైస్, డిస్క్స్ అలాగే గేమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ఈజీ ప్రాబబిలిటీ ఇది. పక్కాగా మీకు కార్డ్స్ నుంచి సమ్ రావడానికి 99% ఛాన్స్ ఉంది. 1 card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting అంటాడు. అని కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఇలా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా 2 డైస్కి సంబంధించిన సమ్ము కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. 2 డైస్ ఆర్ థ్రోన్ అట్ ద సేమ్ టైమ్. రైట్ డౌన్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఈజ్ అని అడుగుతాడు. 12 అలాగే 13 లేదా 8 ఈ విధంగా మీకు సమ్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా డిస్క్ సమ్. ఏ బాక్స్ కంటే 90 డిస్క్ 90 కానీ 100 కానీ డిస్క్స్ అడుగుతాడమ్మా. వీటి నుంచి 2 డిజిట్ నెంబర్, స్క్వేర్ నెంబరు, డివిజిబుల్ బై 5 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. వీటిని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ గేమ్కి సంబంధించిన సమ్ ఒకటి ఇస్తాడు. ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ an arrow
which comes to rest points at one of the numbers 1 2 3 4 5 6 7 8 see figure, and these are at the probability that it will అంటాడు. దాని మీద ప్రైమ్ నెంబరు, a number between 2 and 6, odd నెంబరు, a number less than or equal to 8. ఈ 4 సమ్స్లో మీకు పక్కగా కార్డ్స్కి సంబంధించిన సమ్ వస్తుంది. అది తప్పితే మిగతా సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. దీని నుంచి స్టాటిస్టిక్స్ నుంచి మనకి సమ్ ఇస్తాడు. అందులో మెయిన్గా మీన్, మీడియన్, మోడ్. ఇందులో మీకు మ్యాక్సిమం మీన్కి సంబంధించిన సమ్మే రేపు మీరు మార్చ్ 23న రాయబోయే ఎగ్జామ్లో అడగడానికి చాయిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. మనకి డైలీ వేజెస్, నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇస్తాడు. ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్ అంటాడు. మీన్ మ్యాక్సిమం 99% మీనే అడగడానికి అవకాశం ఉంది. అది తప్పితే మీడియన్ అడుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33. ఈ గ్రాఫ్ సమ్, ఇది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ సంబంధించిన చాప్టర్ నుంచి అడుగుతాడు. 8 మార్క్స్ సమ్. ఇందులో మెయిన్గా 5 పెన్సిల్స్ 7 పెన్స్ సమ్ కానీ, లేదా 10th క్లాస్ స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th ఈ సమ్ కానీ, లేదా హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఈ సమ్ కానీ అడగడానికి చాయిస్ ఉంది. ఈ 3 సమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఏదో ఒక సమ్ మీకు రేపు పబ్లిక్లో రావడానికి ఛాన్స్ ఉంది 100%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇది ప్రాబిలిటీ నుంచి 4 మార్క్స్ సమ్. ఇది 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. క్రియేట్ 4 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ అంటాడు. ఇది ఆ కార్డ్స్ నుంచి కానీ, డైస్ నుంచి కానీ ఏది అడిగినా మీకు ఇక్కడ ఇస్తాడు, క్వశ్చన్ ఇస్తాడు ఒకటి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ విల్ బి ద కింగ్ అంటాడు. ఆడి ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, మీరు 4 క్వశ్చన్ తయారు చేయమంటాడు. దీన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ విల్ బి ద కింగ్ ఉంది కదా, మీరు ఆ ద కింగ్ తీసి ద క్వీన్ అని పెడతారు. ఒక క్వశ్చన్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ మ్యాటర్ వస్తారు, ఫైండ్ ద ప్రాబిలిటీ అని రాస్తారు. లాస్ట్లో ద క్వీన్ అయిపోయింది. నెక్స్ట్ ది ఏస్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ద జాక్ అంటారు, లేదా క్లబ్ అంటారు, లేకపోతే డైమండ్ అంటారు. మీకు నచ్చింది అక్కడ లాస్ట్ చివరిని మార్చేస్తే సరిపోతుంది. ఆ విధంగా మీరు ఈజీగా 4 మార్క్స్ దీని నుంచి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, 4 మార్క్స్. స్టాటిస్టిక్స్ నుంచి ఫార్ములా అడుగుతాడు. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అంటాడు. అంటే మీన్, మీడియన్, మోడ్ ఫార్ములాస్ రావాలి. మీకు ముఖ్యంగా మోడ్ ఫార్ములా అడగడానికి 99% ఛాన్స్ ఉంది రేపు పబ్లిక్లో. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28, 4 మార్క్స్. మనకి గ్రాఫ్ ఇస్తాడమ్మా. అబ్జర్వ్ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటాడు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అంటాడు. ఈ గ్రాఫ్ యొక్క షేప్ రాయాలి, పారాబోలా. అలాగే రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్ అంటాడు. జీరోస్ రాయాలి. ఈ గ్రాఫ్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఎక్స్ యాక్సిస్ని, ఆ పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ నంబర్స్ రాస్తారు, -2, 3 అని. అలాగే ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాడు. ద -2 + 3 + 1 అవుతుంది. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాడు. -2 × 3 చేయాలి, -6. ఆ విధంగా మనకి ఇక్కడ గ్రాఫ్ ఏ పాయింట్స్ దగ్గర నుంచి అయితే వెళ్తుందో చూసుకుంటే మనకి ఈజీగా ఈ 4 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇవి ఇప్పటివరకు చెప్పుకున్నాం మనకి 8 సమ్స్. అవి ఆ 8 సమ్స్ని ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు 52 మార్క్స్ ఈజీగా వస్తాయి. అవి కాకుండా ఈ 6 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకొక 13 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఏంటంటే అవి రైట్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఆఫ్ ఏపీ అండ్ నేమ్ ద టర్మ్స్ అంటాడు. nth టర్మ్ ఫార్ములా, అలాగే సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా. ఈ 4 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. అదేవిధంగా క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్
ఆర్ 1/4 అండ్ -1/4 రెస్పెక్టివ్లీ అంటాడు. ఇది 2 మార్క్స్ సమ్ ఇస్తాడమ్మా. ఇక్కడ మనకి ఈ నంబర్స్ మారొచ్చు. మనకి ఫార్ములా, దీనికి సంబంధించిన ఫార్ములా పాలినామియల్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే ఆ ఫార్ములాలో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఒక నెంబరు, ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఒక నెంబర్ వేసేస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అంటాడు. ఎస్ఎస్ఏ, ఎస్ఎస్ఎస్, అలాగే ఎస్ఏఎస్, ఏ, ఈ మూడింట్లో ఏదో క్రైటీరియా రాయమంటాడు. అది కూడా 2 మార్క్స్ మీరు చదువుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అలాగే డిఫైన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ డిప్రెషన్ విత్ ఏ సింపుల్ రఫ్ ఫిగర్ అంటాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ డెఫినేషన్స్ రాసి ఆ ఫిగర్ వేస్తే మీకు ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 3x + 1 అంటాడు. ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఖచ్చితంగా వేస్తాడు. ఇది నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే b² - 4ac విలువ కనుక్కుంటాం. b² - 4ac, ఇక్కడ a వాల్యూ 2, b వాల్యూ -3, c వాల్యూ 1. b² - 4ac సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి వాల్యూ పాజిటివ్ నెంబర్ అయితే డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని రాస్తాం. నెగిటివ్ వాల్యూ వస్తే, మైనస్ వాల్యూ వస్తే నాట్ రియల్ రూట్స్ అని రాస్తారు. ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి ఈక్వల్ రూట్స్ అని రాస్తారు. అదేవిధంగా మనకి p ఆఫ్ e ఈక్వల్ టు ఇస్తాడమ్మా. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఆర్ p ఆఫ్ బార్ ఈ వాల్యూ అడుగుతాడు. ఇది 1 మార్క్స్ గ్యారంటీగా అడుగుతాడు. ఈ విధంగా మీరు ఈ సమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ విధంగా మీకు ఈజీగా రేపు జరగబోయే మార్చి 23న జరగబోయే మ్యాథ్స్ ఎగ్జామ్లో మీరు ఈజీగా 60+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు ఈ సమ్స్ అన్ని జాగ్రత్తగా ఏవైతే చెప్పిన మోడల్ సమ్స్ అన్ని కూడా మీకు ఈ 14 సమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక 65 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.